మేయర్తో గెలిచాలి. అరే మా ఇంటికి వచ్చి ఏం పని చేసినావు కాకుండా అరే బాబు నువ్వు మా ఇంటికి వచ్చి ఏం పని చేసినట్టు ఉండాలి. నానా కొడుక రాంటి ఉరకొచ్చినట్టు ఉండాలి. యువకులు గెలిపించుకుందాం. యువతతో సాధించేది ఏమీ లేదు. కాబట్టి ఇంటింటికి వచ్చి పనిచేసుకోవాలని మనం ఖచ్చితంగా గెలిపించుకుందామని మీ అందరికి ప్రార్థిస్తూ మీ అందరికి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. జాబులచ్చన్న గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు చిత్తరి ఆనంద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 23వ వార్డు నుంచి నాకు మద్దతుగా తరలి వచ్చిన మా అమ్మలకు అక్కలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరిచ్చిన గుండెధైర్యం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, ప్రోత్సాహం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఇంకా కొన్ని రోజులైంది మనం తెచ్చలేదు. మనం ఒక కొల్లతని ఎత్తుతున్నాం. అందరికీ కలిసి మనం చిన్నగా నా దగ్గర తమిళలో చెప్పవచ్చు, కానీ అందరి మోసం లేదు. మన డాక్టర్ సంజయ్ దగ్గర వాళ్ళ సొంత తమ్ముడనే ప్రేమనేది మాత్రం నిర్వహించుకున్నా. నేను మీ అందరికీ మీ ఇంట్లో మీ కొడుకుని మీ బిడ్డని మీరు గెలిస్తే మీ అందరు గెలవచ్చు. నేను మీ అందరికీ అందుబాటులో కాబట్టి నన్ను పిలిస్తే మీ దగ్గరికి వచ్చి పనిచేస్తోంది. అమ్మ నేను ఇన్ని రోజులు ఒక పేదవాడిగా ఉండి నిత్యం మీకు అందుబాటులో ఉంది. సార్ బయట ఎవరికి ఎలాంటి వచ్చి ఆపరేషన్లు చేయించిన, ఉచితంగా ఆపరేషన్లు బ్యాంక్ హాస్పిటల్ తీసుకపోయి వైద్యం చేయించిన, ఉచితంగా కాళ్లకు రాబు చూపించిన ఆపరేషన్లు చేయించిన. ఒక తల్లి బిడ్డకి డెలివరీలో ప్రమాదం ఉందంటే అన్నసరి మాట్లాడి తల్లి బిడ్డల సంఘాలు కరీంనగర్లో తెలుసుకోవే కాకుండా కామారెడ్డి మా గుట్ట పిల్లవాడు కామారెడ్డి అవతల ట్రైన్లకి పడి చచ్చిపోతే పట్టించుకోలేని కౌన్సిలర్ నేను నా సొంత డబ్బుతో అంబులెన్స్ మాట్లాడి కామారెడ్డి వెళ్ళి అక్కడి నుంచి బాడీ తీసుకొచ్చి దహన సంస్కారాలు చేసిన. అమ్మ నేను ఏ సమయంలో ఇప్పటికీ నా పిల్లల యొక్క గులాబీ పిల్లలే ఓ కార్యకర్తలను మీకు ఇంత చేసిన ఆపదలు చనిపోతే వాళ్ళకు నాకు తోచినంత నేను డబ్బులు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను గట్టెక్కించిన. అమ్మ నన్ను గెలిపిస్తే ఒక్క రూపాయి ఎక్కువ తిన ఏ రూపాయలు అభివృద్ధితో నీకోసమే ఖర్చు పెడతా. నేను బతుకాలి నీకోసమే, చచ్చినా నీకోసమే. నాకు ఎంతో మంది గూండాలు రౌడీలు ధైర్యం ఇస్తున్నారు. నన్నే కాదు మిమ్మల్ని కూడా నా తమిళందరూ స్టార్ట్ చేయకపో అరే స్టార్ట్ పెట్టినారు. నీ బొక్కలు తిరుగుతాను కానీ నీ ఆనందాన్ని కొంచెం మా తమ్ముడే మీ అన్న ఏ సమయంలో నుంచి మా కోసం ఉంటుందని వాళ్ళు ఎన్నో చూపకుల కోసం పోరాడుతున్నారు. మీరందరూ కూడా మీ వాళ్ళకు వచ్చి కూడా భరిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మీరు బాధపడేది లేదో ఆమె ఇళ్ళను సత్తుల కోసమే బతికినోడి కోసమే ధనం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, కానీ మీరందరితో దిగగలగండి. మీరందరూ ఇచ్చిన సంకల్పగలగండి. మీరందరూ భయతో గెలుస్తున్నా, తప్పకుండా గెలుస్తా. నేను వస్తా. ఏ డబ్బు లేనప్పుడే నేను ఇంత వేసిన ఒక సాయం గెలిపించి చేయండి. కాలు గుర్తు పోటేసి నన్ను గెలిపించండి. ఇంకో మంచి గెలిచి ఏమని చెప్తున్నావు అంటే మొత్తం గుట్టకు నేనే చేసిన, బడి నేనే కట్టిన, బస్సు అవగాహన నేనే కట్టిన, రోడ్ నేనే వేయించిన, స్తంభాలు నేనే వేయించిన, పైర్లు నేనే వేయించిన. అవి నువ్వు ఒకటే అడుగుతున్నా ఎన్నెల సార్లు లేకపోతే నీకు అన్ని ఎక్కడికి వస్తాయి. ఎన్నెల సార్లు ఇస్తావు కదా. ఎన్నెల సీఎంలన్నా సీఎం పనులు కావాలన్నా షాదీ కావాలన్నా పిఎస్సీలకు బాగా పట్టించిన ఎన్నెల సరే. అమ్మ ఆ మనిషిని ఊసరి తన అందరు తెలుస్తాను. మీకు ఊసరి రెండు తెలిసిన ఊసరి ఎక్కువ ఆటేసిన ఆ మనిషి పండుగ చేసి ఇంకో పార్టీలో పోతాడు. అంటే మీ ఓటు ఉన్నాయి, మీ మనసులకు ఉన్నాయి. ఒక్క ఓటులో లేకుండా మీరందరూ గట్టి సంకల్పం తీసుకోండి. దిద్దులు దిద్దితే బాగా ఆలోచనలు వేయాలా, చేతులు దిగితే మధ్య చెయ్యలేవాలా చేతు మీరందరూ ఒకరు సంకల్పం తీసుకొని పొద్దున కారు గుర్తు పోతాయి. కారు గుర్తు వస్తే మళ్ళీ కేసీఆర్ వచ్చినట్టే. కేసీఆర్ వస్తే నీకు పింఛన్లు వస్తాయి. కేసీఆర్ వస్తే నీకు సాయుధాలు వస్తాయి. కేసీఆర్ వస్తే మీకు కళ్యాణ లక్ష్మి వస్తుంది. ప్రతి ఒక్క వస్తుంది. అట్లా మీరందరూ
ఈ కాంగ్రెస్ వచ్చిన నుంచి పక్కన వస్తుంది ఏంటంటే అమ్మ అక్కలేసి నాకు ఓటేసి గెలిపిస్తే నిరంతరం నీకు నీ సేవకుడిగా పనిచేస్తా, నీకు జీతాలు ఉంటాను, నేను జీతం ఇస్తా, నీ కోసం సాయంత్రం పెట్టాలి అని రోడ్లు వేపిస్తా, బోర్డు వేపిస్తా, దేవుడు అందరూ వస్తున్నాం. మీ బాధలంటే ఇది బాగా చెప్పాల్సిన అవసరం లేదు. మీతో పాటు నేను కూడా ఇస్తున్నానంటే నాకు తెలిసే, నేను కనుక తెలిస్తే నిత్యం మీకు అందుబాటులో ఉంటాను జీతవారిగా. ఆ గుట్ట ఆఫీస్ మీ ఆఫీస్కి వచ్చే అవసరం లేదు. ఆ మనిషికి ఏసీలు ఉన్నాయి, ఏసీ కార్లు ఏసీ పనులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నేను గరీబాన్ని నేను తెలిసిన తర్వాత 20 వేల మీకు ఎప్పుడు పాల్గొట్టినా అందుబాటులో ఉంటా. గెలిచిన తర్వాత నెక్స్ట్ రోజే నా గేట్ లేని సౌకర్యం ఇస్తా. ఎప్పుడు మీరు నా ఇంటికి వెళ్ళవచ్చు. మీ కొడుకుని నేను గెలిస్తే మీకు మీ కొడుకు తెలిసినట్టు, నేను గెలిస్తే మీ తమ్ముడు తెలిసినట్టు. అన్న యువత అక్క చెల్లి ప్రతి ఒక్కరికి దండం పెట్టాను. నేను ఒక్కరు అడుగుతున్నట్టు ఈ రోజు 4 సంవత్సరాలు నా జేబులకి ఖర్చు పెట్టుకుని మీకు సేవ చేసిన అడిగని దండం పెట్టి అడిగేది ఒక్కటే, నాకు ఒక్క అయింది. ఎందుకంటే నన్ను సంఖ్యగా కోరుకోమని గెలిపిస్తున్నారు. ఎందుకంటే మీరు అందరూ మాత్రం సరే నేను బతుకుంటా. ఎందుకంటే మీ అందరూ ఓటేసి నన్ను గెలిపించి నన్ను బతికించాలి. నన్ను చంపుకుంటారా సాగుకుంటారా మీ చేతికే అప్పగిస్తున్నా. మీరు ఓటేస్తే మీరు బతికి మీ అందరికి సేవ. దయచేసి ఒక్క ఓటేసి నన్ను గెలిపిస్తున్నామా. మీ కాళ్ళకు తొందర పెట్టి అడుగుతున్నా. గరీబాడికి గరీబాలు వస్తాయి. గరీబాలు వెళ్తే పనులు కలిపి మీరు అందరూ పక్కన ఓటేసి కనిపించాలి. నేను దీంతో కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన, నాకు గరీబానికి టికెట్ ఇచ్చిన సమయంలో నిలబడతా. నా ప్రజల్లో ఎప్పటికీ నిలబడుతానని అందరికీ ధనం పెట్టి చెప్తున్నామా. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ నాయకత్వం గుర్తుకే, గుర్తుకే. మన ఓటర్లందరికీ కూడా అర్థమైపోయింది. కానీ ఇక ముందు కూడా వాళ్ళందరినీ ఓటేసడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చెప్పిన విధంగా నువ్వు వాళ్ళు నీ ఇంటికి వచ్చుడు కాదు, నువ్వే వాళ్ళ ఇంటి ముందరికి పోయి పనిచేయాలి. యువకుని ఈ అవకాశం నీకు వచ్చింది కాబట్టి నువ్వే వాళ్ళ ఇంటి ముందరికి పోయి పనిచేయాలి తమ్ముడు. ఇప్పుడు 24వ వార్డు అభ్యర్థి 24వ వార్డు అభ్యర్థి నీలి వినోద శ్రీనివాస్ గారిని ఈ నిమిషం మాట్లాడవలసింది కూర్చున్నాం. నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అయ్యలకు, అవ్వలకు, నా మిత్రులకు మరియు 23 వార్డు ప్రజలకు కూడా శుభ సాయంత్రాన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభ సాయంత్రం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొద్దిగా లేట్ అయినా సరే నా అక్క చెల్లెళ్ళు ఓపికతోని సంజయ్ వస్తున్నాడన్నంత ఓపికతోని వచ్చి ఓపికతను వినడానికి మన సమస్యలేంటి, మనం ఎలా పోటీ చేస్తున్నాం, ఏ విధంగా ముందటికి వెళ్ళాలి, సంజయ్ అన్న ద్వారా మన మంచి విషయాలు తెలుసుకొని ఖచ్చితంగా ముందటికి వేయడానికి ముందుకు వచ్చినారు. మన 24 వార్డు ప్రజలకు నేను ఒక విన్నపం చేస్తున్నాను. ముఖ్యంగా మన వార్డుకు మౌలిక సదుపాయాలు అనేది ముఖ్యం. ఒక వార్డు కౌన్సిలర్ అంటే మౌలిక సదుపాయాలు అన్ని ఏ విధంగా ఉన్నా కానీ పూర్తి చేయాలి. ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్స్ కానీ, తర్వాత ఎలక్ట్రిక్ మరమ్మతులు కానీ, తర్వాత వాటర్ సోర్సెస్ కానీ, ఫ్లడ్ వచ్చినప్పుడు మా ఇంటి ముందు వాటర్ కానీ, ఇలాంటి సమస్యలన్నీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలను కలుస్తూ వారి సుఖ సంతోషాలలో భాగమై వారి సమస్యలు తెలుసుకుంటూ ముందటికి వెళ్ళడం అనేది ఒక కౌన్సిలర్ బాధ్యత. సో మన 24 వార్డులో చూసుకుంటే అభివృద్ధి అనేది కనీసం అభివృద్ధి అని చెప్పుకోవడానికి కూడా మనకు అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా సీసీ రోడ్లు మరమ్మతులు లేవు, డ్రైనేజీలు ఇబ్బందులు ఉన్నాయి. ఏ రోజు కూడా వచ్చి అమ్మ మీకేంటి సమస్యలు అని చెప్పేవారు కూడా లేరు. సో ఇవన్నీ చూసినాను. నేను ఆల్రెడీ సామాజిక సేవలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసినాను. నా వార్డు ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. ఖచ్చితంగా నా వార్డు ప్రజలకు నా జీవితంలో 5 సంవత్సరాలు సేవ చేయాలని నేను ముందుకు వచ్చినాను. సంజయ్ అన్న ఒకటే మాట్లాడారు, నువ్వు యువకుడివి, సామాజిక సేవా రంగంలో ఎన్నో పనులు చేసినావు, రాజకీయ సేవా రంగంలో నీ ప్రజలకు సేవ చేస్తానికి నువ్వు ముందుకు రావాలి. నువ్వు ముందుకు వస్తే ఖచ్చితంగా నీ వాడి ప్రజలు 5 సంవత్సరాలు నిన్ను ఎంతో గొప్పగా చూస్తారు. ఎందుకంటే వారికి ఏ సమస్య లేకుండా ముందుకు వెళ్ళడానికి నువ్వు ప్రయత్నిస్తావు. నీ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పేసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది.
సంజయ్ అన్న గారికి మా మా మిసెస్ వీళ్ళ వినోద పక్షాన నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యువత, సంజయ్ అన్న అంటే యువత, యువత అంటే సంజయ్ అన్న. యువత ఖాళీగా ఉంటే సంజయ్ అన్న ఒప్పుకోడు. టీహబ్ ద్వారా ఎందరో అమ్మాయిలకు మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వడం, తర్వాత యువతకు ఖాళీగా ఉండకుండా వారికి ఉపాధి కల్పించడం. సంజయ్ అన్న ఎంత యంగ్ లీడరో యువత కూడా అంత యంగ్ గా తయారైతే వారు ఉపాధిలో వారు ముందుకు వెళ్ళడానికి ప్రతిరోజు 6 నిమిషాలు కష్టపడుతుంటారు. సో ఆ విషయంలో కూడా నేను నా 24 వార్డు ప్రజలకు మాటిస్తున్నాను. 24 వార్డులో ఉన్న యువత ఏ ఒక్కరు కూడా ఖాళీ ఉండకుండా వారికి ఉపాధి కల్పిస్తానని ఖచ్చితంగా నేను సమయం ఉన్న ముందు నేను మాటిస్తున్నాను. ముఖ్యంగా ఇంకొకటి, పేద ఆడపిల్లలకు నేను ఇంతకుముందు కూడా గతంలో ఎందరికో సహాయం చేసినా అతను ఎన్నో చెప్పుకోలేదు. నా 24 వార్డు ప్రజల పేరింటి ఆడబిడ్డకు కళ్యాణానికి 10,116 ఇవ్వడానికి నేను 5 సంవత్సరాలు మాటిస్తున్నాను. అలాగే ఒక పేరింటి కుటుంబంలో అనివార్య కారణాల వలన ఏదైనా జరిగినట్టయితే వారి దహన సంస్కారాలకు కూడా 10,116 ప్రతి పేరింటి కుటుంబానికి ఇవ్వడానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నా వార్డు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని. అందు గురించే నేను రాజకీయంలో వస్తున్నా. సామాజిక సేవ నుంచి రాజకీయ సేవ నుంచి వస్తున్నాను. నాకు కొన్ని రాజకీయాలు ఇంకా వేరే రాజకీయాలు తెలియదు. నాకు స్ట్రేట్ ఫార్వర్డ్ సేవ చేయడము, వారి మన్ననలు పొందడమే. కాబట్టి దయచేసి 24 వార్డు ప్రజల అక్క చెల్లెలకు ఒకటే వినతి, నన్ను ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నాకు రాజకీయాలు తెలియదు. నిజంగా నాకు సమాజ సేవ, శత్రువు కూడా నాకు సహాయం కావాలంటే నేను 24 గంటలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా సహాయం చేసే మనిషినే కానీ నేను ఎవరికి కూడా హాని కలిగించే మనిషిని కాదు. అక్క చెల్లెలారా అర్థం చేసుకోండి, నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కనీసం నా వాళ్ళు నా పక్కన ఉంటే కూడా ఎన్నో ప్రేమిస్తున్నారు. ఆ వాళ్ళు ఏమంటున్నారంటే, సినిమా నీ ప్రయత్నం నుంచి భయపడుతున్నారంటే లేదు, నీ ప్రయత్నం నుంచి. కానీ ప్రతి ఒక్కరు నాకు ఒక గొప్ప విషయం ఏంటంటే, నా 24 వార్డు ప్రజలు ప్రతి ఇంటికి వెళ్ళిన వాళ్ళు నన్ను ఖాళీగా పంపలేదు. ఖచ్చితంగా కూర్చోబెట్టి టీ పోసి నన్ను తెలుస్తావు, నువ్వు మంచిగా నుంచి కొనుక్కో పక్కన నువ్వు ఎంత సేవా కార్యక్రమాల్లో ఉన్నావు ప్రతి ఒక్కరిని అడిగిన చెప్తున్నారు. కాబట్టి నువ్వు 100% గెలుస్తావు. నువ్వు ఎక్కడా బాధపడదు, నీ వెనుక జనం లేదని బాధపడదు, నీ వెనుక సందేహం ఉన్నాడు, నీ వెనుక ఉన్నాడు, నీ వెనుక 24 వార్డు ప్రజల అక్క చెల్లెలు ఉన్నారు, అన్నారీళ్ళు ఉన్నారు. నీకు ఖచ్చితంగా ఓటు వేసి నిన్ను గెలిపిస్తానని ప్రతి ఒక్కరు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికే నైతిక నాదే విజయం సాధించినాను. మీకందరికీ తెలిసి ఎలా జరుగుతుందని. నైతిక విజయం సాధించడం కాకుండా 11వ తారీఖున ఓటు 2వ నెంబర్ కారు గుర్తుకు ఓటు వేసి కొడుకు పట్టణంలోని భారీ మెజారిటీతో శ్రీనివాసులు గెలిపిస్తారని నా అక్కే చెల్లెమ్మతో ప్రతి ఒక్కరికి పాదాలు వందనాలతో నేను కోరుతున్నాను. ఇంకొకటి సమయం ముందున్నారు కాబట్టి ఒక చిన్న విషయం సంఘాన మాకు కోరిక పట్టణంలో శ్మశాన వాటిలో అక్కడ బాబు దగ్గర పెద్దది అక్కడ ఉంది. ఆ తర్వాత పెద్దది అంటే ఇక్కడే మా దగ్గర ఇటు వెనుక సైడ్ ఉంది. కానీ అక్కడ ఇంతవరకు అభివృద్ధి అనేది కనబడట్లేదు. సో మా వాడి దగ్గర చాలా ఇబ్బందులు పడుతున్నాడు వెళ్ళేటప్పుడు. సో దయచేసి ఆ పనులను కూడా వెంటనే కంప్లీట్ చేయిస్తే నా 24 వార్డు ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ సార్ నా హక్కు మంచి చేయాలంటే 24 గంటలు ఎవరు అందుబాటులో ఉంటారు. నేను ముఖ్యంగా ఒకటే విషయం చెప్తున్నాను చివరగా, నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. 24 గంటలు ఎప్పుడు సేవ చేసినా, ఏ విషయం ఉన్నా, ఎలాంటి విషయం ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఎప్పుడు 24 గంటలు ఇంటికి పోకుండా మీకు ఏ సమస్య ఉన్నా నేను ఖచ్చితంగా సహాయం చేస్తానని ఈ రాజకీయ అందరి ప్రజల సమక్షంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. దయచేసి 2 కాలు ఓడి వేసి నన్ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడే మా తమ్ముళ్ళు ఇద్దరు మాట్లాడుతుంటే నాకే మనసులో బాగుంటుందమ్మా. మొదటిసారి నా ప్రయత్నం అమ్మా ఇది. ఏం ప్రయత్నము? దొడ్డోడికి సన్నోడికి పోటీ అమ్మా, బలిసినోడికి బక్క చిక్కినోడికి పోటీ అమ్మా, ఉన్నోడికి లేనోడికి పోటీ అమ్మా. మరి నేను చేసిన తప్ప కరెక్ట్ నేను చేసిన ఈసారి నేను ఈసారి నిర్ణయం తీసుకున్నా. ఈసారి ఈ గోల్డ్ రింగులు, గోల్డ్ చైన్లు, పెద్ద పెద్ద గడ్డర్ బట్టలు, పెద్ద పెద్ద పర్సనాలిటీలు నాకు వద్దు. ఎవరు కావాలి? గే రక్తం కావాలి,
నిజాయితీ పరులు కావాలి, ప్రజల కోసం ఉరికి పనిచేసేటోళ్ళు కావాలి. మరి ఆ మార్పు రావన్నా, కొత్త తరం రావన్నా, కొత్త స్వరాలు రావన్నా, కొత్త ఆలోచనలు రావన్నా, కొత్త పనులు జరగన్నా, దయచేసి అంటే అప్పుడప్పుడు నాకే బాధ అయిపోయింది. ఎందుకంటే అమ్మా ముందు ఒకసారి మా చిట్టరి ఆనంద్ తమ్ముడు చిన్న పిల్లాడు పాపం ఒక పెద్ద ఉద్దనే కొట్లాడుతా ఉన్నాడు. మా నీటి సీను పాపం ఎన్ని భయాలు వీళ్ళకు, ఎన్ని ఫోన్లు. అరే ఎలక్షన్ వస్తే ఏముండదమ్మా, నువ్వు కొట్లాడి నేను కొట్లాడతా అంతే కదమ్మా. ఎలక్షన్ అంటే నువ్వు నీ మంచి ఏం చేసావు బీజేపీ, నేను మంచి ఏం చేసావు నేను చెప్తా. ఇంకా అంత కావాల్సి నేను నా చెడ్డని చెప్పు. కానీ ఫోన్లు చేసి బెదిరించుడు, చిన్నోళ్ళు కదా బక్క చిక్కినోళ్ళు కదా అంటే తిరగబడితే ఉంటారా వాళ్ళు? మా అమ్మలందరూ తిరగబడితే ఉంటారా? అమ్మా మీ అందరు ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఉన్నారంటేనే నాకు పెద్ద ఆశీర్వాదం. ఆల్రెడీ మీ అందరికి పేరు పేరున గింత వంటల టైంలో కూడా నా దగ్గరికి వచ్చి నిల్చున్నందుకు మీ అందరికి శిరస్సు మంచి నమస్కరిస్తా ఉన్నాను అమ్మా. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అమ్మ. మీ అందరికి తెలుసు ఇక్కడ ఉన్న అందరికి, ఇక్కడ మీరు నిల్చున్న రోడ్ అయినా, ఇక్కడున్న రోడ్ అయినా, ఇక్కడున్న డివైడర్ అయినా, అక్కడున్న లైట్లు అయినా, ఇక్కడున్న లైట్లు అయినా ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయమ్మా? కేసీఆర్ మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు 78 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 78. నేను అనుకోలేదు కొద్దిసేపు మాటలు చెప్తాను, కొద్దిసేపు 10 నిమిషాలే. థ్యాంక్ యూ అమ్మా. 78 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. దాంట్లో కేసీఆర్ గారు ఉన్నది ఎన్ని రోజులమ్మా? 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నది. అంటే కేసీఆర్ కంటే ముందు 60 రోజులు 3 రోజులు ఉన్నారు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళే వచ్చింది కాంగ్రెస్. కానీ ఒక్కసారి ఆలోచించదమ్మా, 2014లో జూన్ లో కేసీఆర్ గారు వచ్చింది. అప్పుడు తెలంగాణ వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. కేసీఆర్ వచ్చినాక 6 నెలలకే మనకు లైట్లు వస్తాయి, 24 గంటల కరెంట్ వస్తుంది. కేసీఆర్ రాకముందు అంటే జూన్ ముందు అదే సంవత్సరం 2014లో ఇదే కాంగ్రెస్ వాళ్ళు మనకు 6 గంటలు కరెంట్ ఇచ్చిందమ్మా. అంటే అదే సంవత్సరంలో వాళ్ళు 6 గంటలు ఇస్తే అదే సంవత్సరంలో కేసీఆర్ 20 గంటలు కరెంట్ ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. మరి వాళ్ళు అసమర్థులు కాదా అమ్మా? అసమర్థులు కాదా? అప్పుడు కూడా ఇదే ఉంది, పెద్ద పెద్ద బాడీలు వేసుకొని రాజకీయం చేసింది తప్ప ప్రజలకేం చేయలేవాళ్ళు. ఇప్పుడు అదే పరిస్థితి. ఒక్కసారి ఆలోచించిందమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మా కొడుకులలో బీడీ కార్మికులు ఉంటారు. ఉన్నారా అమ్మా? కేసీఆర్ రాకముందు కనీసం ఎవరైనా అడిగినోడు దిక్కులేదా అమ్మా? అడిగిన కనీసం బీడీ కార్మికుల గోసలు, బీడీ కార్మికులు పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే అప్పుడు 50 రూపాయలు సంపాదిద్దరు. మోకాల నొప్పులు, కాళ్ళు గుంజులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు పెట్టుకొని పాపం అవసరపడి ఏ నాదులు పట్టించుకోరు మనది. కేసీఆర్ వచ్చినట్టు ఎన్ని రోజులకమ్మా? 4 రోజులకే నా బీడీ అక్క చెరువులో మంచి బతకాలని 1000 రూపాయలు చేసిందా లేదా అమ్మా? రెండోసారి ఒక్క నెలకే మళ్ళీ రెండోసారి వచ్చినాక 2000 చేసింది కేసీఆర్ సార్. గది కదమ్మా, తన బిడ్డల పట్ల బిడ్డల కష్టం తెలిసిన నాయకుడు కేసీఆర్ కాబట్టి తన బిడ్డలకు ఇచ్చింది. ఇప్పుడు నా బాధ ఏం చెప్పండి అమ్మా? ఈ లక్ష ఎన్ని రోజులైందమ్మా? 2.5 సంవత్సరాలు అయింది. అయినా 2.5 సంవత్సరాలు ఈ ఒక్కసారి నా గొంతు నిర్మలు ఒక్కసారి అయింది. I come from a constituency where majority of people are BD కార్మికుల. నా కాన్స్టిట్యున్సీలో మెజారిటీ ఉండేది BD కార్మికుల అధ్యక్ష. ఇప్పటికి కూడా 2024-25 అధ్యక్ష దేశంలో బీడీ కార్మికులకు జీవన భృతి ఇచ్చిన ఏకైక రాష్ట్రం, ఏకైక మనిషి కేసీఆర్ అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష, ఇంకా కొందరు మంది ఉన్నారు రావాల్సిన వాళ్ళు, ఎందుకు స్పెషల్లీ బీడీ కార్మికుల గురించి మాట్లాడుతున్నట్టు అధ్యక్ష. ఇంకా బీడీ కార్మికుల గురించి మాట్లాడుకుని పోతే ఇప్పుడు రాత్రి ఉంటుందంటే నేను ఎక్కువ చెప్పను. బీడీ కార్మికులు పడే కష్టాలు వర్ణాలు జీవితం అధ్యక్ష వాళ్ళు కూడా తెలుసు. కాబట్టి దయచేసి వాళ్ళు ఏమనుకుంటారంటే 15 నెలలైంది బీడీ కార్మికుల ఊసెవరు ఎత్తట్లేదు అసెంబ్లీలో ఎందుకు అని అడుగుతారు అధ్యక్ష. మీకు అర్థమే నా బాధ వాడు ఇస్తాడా ససరా కాదు నా బాధ. 26 నెలలైంది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నోట బీడీ కార్మికుల పేరెత్తలే, ఊసెత్తలే. అది నా బాధ. మరి ఉంచుతావా తీస్తావా? అర్థమైంది అమ్మ మీకు చెప్పింది. 26 నెలలైంది. వీళ్ళే 65 ఏళ్ళు పరిపాలించిన అంత ముందు కేసీఆర్ రాకముందు ఏ రోజు అడిగిన నాదుడు లేడు. ఇవాళ 26 నెలల తర్వాత కూడా కనీసం బీడీ కార్మికుల ఊసెత్తలేరు వాళ్ళు. అది వీళ్ళ పరిస్థితి అమ్మా. అమ్మ ఇలా పెద్దమ్మలు ఉన్నారు, పెద్దమ్మలు పాపం. అమ్మ కేసీఆర్ రాకముందు నీ బిడ్డ పెళ్లి చేసేవాడు అడిగినోడు దిక్కినాడు అమ్మ మనకు.
కేసీఆర్ వచ్చిన వెంటనే ₹1,00,000 చేసిందమ్మా. ఎలక్షన్ల కోసం చేయలే వీళ్ళ లెక్క. కేసీఆర్ వచ్చిన వెంటనే ₹1,00,000 చేసింది. నీ బిడ్డ గర్భవతి అయితే కేసీఆర్ మంచిగా బండి పంపించింది ఇంటికి రొయ్యమని మీ అందరినీ ఎక్కించుకుపోయింది, డెలివరీ చేయించింది. నీ మనవనికి కావాల్సిన సబ్బులు, పౌడర్లు, డైపర్లు ఇచ్చి నేను ఇంట్లో దింపిపించిండు. ఇప్పించిందా లేదమ్మా కేసీఆర్ కి ఇచ్చిందా? కేసీఆర్ దాని పేరు 12,000 ఇచ్చిండు. మొగోడు పుడితే ఆడపిల్ల పుడితే 13,000. నాకే అర్థం కాలేదు. కేసీఆర్ గారిని మొన్న కొత్త ఎమ్మెల్యే అయినాక ఒకసారి సార్ దగ్గర పోయినా, సార్ ఈ 12,000 13,000 ఎందుకు ఇచ్చారు సార్? ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్ల పుడితే 12,000 అంటే సార్ గొప్ప ముచ్చడైపోయింది. నేషాద్దిన డాక్టర్ అయింది. సంజయ్ మన తెలంగాణలో ఆయన చెప్పిండు, సంజయ్ మన తెలంగాణలో 9వ నెలలో కూడా మన ఆడబిడ్డలు పనిచేస్తా ఉంటారు, గర్భంలో కూడా పనిచేస్తారు 9వ నెలలా. దానివల్ల తల్లికి బాగా స్ట్రెస్ అవుతున్నది, దానివల్ల లోపలున్న బిడ్డకు కూడా స్ట్రెస్ అవుతున్నది. వాళ్లకు ఆ ఖర్చుల కోసం నేను లాస్ట్ 2 నెలలు రెస్ట్ తీసుకోవాలని ఆ ఖర్చుల కోసం 12,000 ఇచ్చిన అని చెప్పి కేసీఆర్. ఇంకా ఆలోచన తండ్రికి వస్తుంది అమ్మ, తండ్రికి కూడా అది ఆలోచన. గట్లా నాయకుడు కేసీఆర్ అమ్మ. బీడీ పెన్షన్లు, పెద్ద మనుషుల పెన్షన్లు, పిల్లగాళ్ళు చదువుకుంటా అంటే 1000 గురుకులాలు పెట్టింది కేసీఆర్. 1000 గురుకులాలు. ఏ ఒక్క నాయకుడు కూడా మన ఆసుపత్రి ఎట్లుందమ్మా? కేసీఆర్ అంత బ్రహ్మాండంగా 100 పడకల ఆసుపత్రి కట్టించిందా లేదా ఇక్కడ? ఈ కాంగ్రెస్ పార్టీ అసమర్థత ఎంత దరిద్రం అంటే వీళ్ళ గురించి చెప్తే బాధితుందమ్మా. 2.5 సంవత్సరాలు అయిందమ్మా మన హాస్పిటల్ కట్టి. ఓపెనింగ్ అయిపోయింది, ఇనాగ్రేషన్ అయింది. వీళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. డాక్టర్ నియంత్ర మొగ అంటే డాక్టర్ లేదు. వాళ్ళు మంచి బిల్డింగ్ కట్టినాం మనం, కేసీఆర్ కట్టింది. డాక్టర్ నియంత్ర అంటే డాక్టర్లు ఏడుస్తున్నారు. అట్లాంటి వీళ్ళు. దయచేసి మీ అందరికీ కూడా ఒకటే అమ్మా, ఆలోచన చేయండి. 26 నెలలైంది, ఏ ఒక్క పని చేయలేదు. ఏమైనా చెప్తే మీ అందరికీ వెళ్ళి పెట్టింది. కానీ ఏంటి ఎట్లా పెట్టింది వెళ్ళి చెప్పుడు గట్టిగా. బస్సులలో కొట్టుకోండి, ఆడవాళ్ళందరూ కొట్టుకోరు పెట్టిండు. మళ్ళీ ఆ తెలుగు మీరు కొట్టుకుంటారు, ఈ మొగోళ్ళు ఎత్తే వీళ్ళకి డబ్బులు ఉంది రేటు. వీళ్ళకేమో డబ్బులు అయింది, మీరేమో తన్నుకుంటారు. ఈ తన్నుకున్నాడు అంటే నాకు ఇంకో ముచ్చట గుర్తొస్తానమ్మా. నాకు మంచి గుర్తుంది. 2014లో కేసీఆర్ గారు రాకముందు ఆ ఎలక్షన్ అప్పుడు ఎండాకాలం చేసేవాడు. నేను ప్రచారం చేస్తున్నా. ఒక అమ్మ బిందె తెచ్చి నా కాలు మీద పడేసింది. ఎండాకాలంలో బిందె తెచ్చి కాలు మీద పడేసి మీ అమ్మ నీళ్ళ గురించి మాట్లాడి తర్వాత ఓట్ల గురించి మాట్లాడుతున్నాను. అంటే మనం బతకనికి అవసరమైన మంచినీళ్ళు కూడా వాళ్ళు 65 సంవత్సరాలు లేకపోయింది. నిజమా కాదా అమ్మ అని ఎట్లుంటుంది వాడలు. నాకు ఇప్పటి కూడా గుర్తుంది. ఎండాకాలంలో ట్యాంకర్లు పంపిస్తే కోట్లాడాలి మళ్ళీ. అయినా లేకపోతే ట్యాంకర్ల దగ్గర నాకు నీళ్ళు అని ఆడలు కొడుతుంది, కట్లాడుతుంది. సార్ వచ్చినాక ఇంటింటికి నల్లాది వచ్చిన గొప్ప నాయకుడు చేశారు కదా. అది కదా నాయకత్వం అంటే. నా ఆడబిడ్డల కష్టం కావద్దని ఇంటి దగ్గర నల్ల తీసుకొచ్చిన మీ నాయకుడు చేశారమ్మా. చెప్పుకుంటూ పోతే చెప్పిన కదా, ఈ రోడ్ వేసింది కేసీఆర్, ఆ రోడ్ వేసింది కేసీఆర్, కరెంటు పోల్ కేసీఆర్ పెట్టింది. ఇవన్నీ కేసీఆర్ తప్ప ఈ దేశం ఏమీ లేదమ్మా. దయచేసి మీ అందరినీ కూడా ఒకటే అమ్మా, ఇది ఎలక్షన్ వచ్చినాయి. నేను గొప్ప ప్రయత్నం చేస్తాను. ఈసారి సామాన్యులని రాజకీయాల్లో తీసుకొస్తున్నా, చిన్న వయసులో రాజకీయంలో తీసుకొస్తా ఉన్నా. అందరు నేను అది సంజయ్ వాళ్ళని వీళ్ళతో తట్టుకుంటారన్నా అందరు. నేనన్నా వీళ్ళు తట్టుకోవాల్సిన అవసరం లేదు. మా ప్రజలు బలం ఇస్తే పెద్ద వాళ్ళందరినీ తీసి పడేస్తామని చెప్పాను. మరి నేను తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా? సామాన్యులు గెలవన్నా వద్దా? ఎప్పుడు పైసలున్నోడే గెలవన్నా, బలిసినోడే గెలవన్నా, చిన్నోళ్ళు గెలవద్దయ్యా. ఇంకొకటి అంటే అందరూ ఈ ముచ్చట కూడా చెప్పారు. అందరు ఆడవాళ్ళు అంటున్నారట, అరే బాబు 26 నెలలు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమి పని చేయలేదు, మరి ఇప్పుడు ఎట్లా ఓట్లు అడుగుతున్నారని చెప్తున్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళకి అన్ని గోల్డ్ చేయాలి కదా, పైసలు ఇచ్చి ఓట్లు కొంటామంటున్నట్టు. పైసలు ఇచ్చి ఓట్లు కొంటామంటున్నాడు. నేనేమంటే చెప్పనా, మీకు దండం పెట్టి చెప్తున్నా, ఆ పైసలు తీసుకోవడం ఎందుకో చెప్తాను మీ అందరికి. పైసలు తీసుకోవడం అందరూ తీసుకున్నా, ప్లీజ్ తీసుకోండి. అందరూ పైసలు పడలేరా? బాగా పరిస్థితులు కొట్టుకుంటున్న వాళ్ళందరూ ఆ పైసలు తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఎట్లా వేయాలని మీకు చెప్తాను. కన్ను దగ్గర అయితే కనబడవు. పైసలు ఎన్నాడు కాదో చెప్తాను మీకు. వాడు 3,000 ఇస్తే తీసుకోవద్దు లేదు. కానీ ఇంకా వాళ్ళ బాకీ చెప్తాను మీకు. ఏమన్నారు ఇక్కడ ఉన్న మహిళలందరికీ? రేవంత్ రెడ్డి గారు అందరికీ 2,500 ఇస్తాను. ఇస్తాను కదా? మరి 26 నెలలు వచ్చినాయా?
మరి 26 నెలలకు 2,500 అంటే 65,000. మీరు అందరూ ఏమంటారు అలా రాగానే మీరు 65,000 ఇయ్యరు బిడ్డ, మీకే ఓటలు అంతే కదా అమ్మ. అందరూ అంటే మా బీడీ అక్క చెల్లెలకు ఏం చెప్పారు, మా ముస్లింలకు ఏం చెప్పారు, కేసీఆర్ ఇచ్చే 2,000 తీసుకోకుండా 4,000 ఇస్తామని చెప్పిండు అందరా. మరి 2,026 నెలలు ఎంత కాకి 52,000 కాదు. అవి ఇస్తే మా అమ్మలకు వాళ్ళకే ఓట్లేదు, ఎవరికి వాళ్ళకే ఓట్లేదు. ఇంకేమన్నారు, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చేది 1,00,000 రూపాయలు అమ్మ, ఏమిస్తాడు శివం బంగారం 2 లక్షలు చేసింది కానీ మనకే తెలియలే. దాని ధర పెంచుకుంటూ పోతున్నాడు, ధర పెంచుకుంటూ పోతా ఉన్నాడు. మా అమ్మాయిలు వచ్చింది, ఇక్కడ చదువుకునే పిల్లలు వచ్చిండ్రు. ఏమన్నానమ్మా మీకు, అమ్మాయిలు ఇక నడుచుడు బంద్, స్కూటీ వేసుకునే అన్నాడు. మీరేమన్నా బిడ్డ అంటే ఇప్పుడు వచ్చినప్పుడు స్కూటీలు ఈ రంకు మీకే ఓటేస్తాను అంకుల్ అని చెప్పాను. ఓకే బిడ్డ అంతరాజు అనాలి బిడ్డ. మీరు అందరు కూడా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని హామీలు అంటే ఓ లిస్ట్ ఉంది కూడా. 420 హామీలు ఇచ్చాడు, ఏ ఒక్క హామీ కూడా తీర్చలేదు. హామీలు ఎందుకు తీర్చలేదో మీకు కొద్ది భాషలో చెప్తానేనమ్మా. ఉదాహరణకు ఇక్కడ 2 దుకాణాలు అనుకున్నాం, కిరాణా దుకాణం. మీరు అందరు కిరాణా దుకాణాలు పోతారు రోజు. ఒక దుకాణం వాడేమో మంచి మాటలు మాట్లాడతాడు, మంచిగా సరుకులు ఇస్తాడు. ఇంకొకటేమో గలీజ్ మాటలు మాట్లాడతాడు, గలీజ్ సరుకులు ఇస్తాడు. మీరు ఎవరి దుకాణం పోతారమ్మా, మంచి దుకాణం పోతారు. మన రాష్ట్ర పరిస్థితి వల్ల అదే నడుస్తుందమ్మా. ముఖ్యమంత్రి అనేవాడు ఎప్పుడు గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి రాష్ట్ర ఆదాయం ఇవాళ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, కొత్త కంపెనీలు వస్తలేవు. 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన రాష్ట్రం వచ్చినప్పుడు మొదట్లో మన ఆదాయం 4,000 కోట్లుంటే కేసీఆర్ దిగిపోయేసరికి 18,500 కోట్లు తీసుకుపోయింది కేసీఆర్. 5 ఇంతలు పెంచింది కేసీఆర్. అందుకొరకే 5 ఇంతలు పెంచింది కాబట్టి మనకి అవన్నీ వచ్చినాయి. అప్పుడు ఇవాళ ఇదే ప్రభుత్వం ఆదాయం కిందికి పడేసింది. ఇవాళ మీ అందరినీ కోరేది ఒకటే, మన భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా నాశనం పట్టిస్తున్నాడు ముఖ్యమంత్రి. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా, 26 నెలలు అయింది, ఏ ఒక్క పని చేయలేదు. మరి ఇంకా 2 సంవత్సరాలు మిగిలింది కదా, ఉంది ఇంకా 2 సంవత్సరాలు. ఇప్పుడు చేయడం ఇప్పుడు చేస్తారా మీ నమ్మకం ఉందా? సో దయచేసి ఇంకొకటి, మీరందరూ నాకు ధైర్యం కావాలి. భయపట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు, మీరు ఇస్తారా ధైర్యం మాకు? మరి అందరూ ఒకసారి చేస్తున్నామా ధైర్యం ఇచ్చే వాళ్ళందరూ? థ్యాంక్ యూ అమ్మా, అందరూ ధైర్యం ఇస్తారా? ధన్యవాదాలమ్మా. మీరే కాపాడుకోండి బిడ్డల్ని, మీరే కాపాడుకోండి. నేనున్న వాళ్ళకి చెప్పిన వాళ్ళకి డాక్టర్ గా ఎవ్వరికి రాని వెన్నుపూస ఆపరేషన్ చేస్తున్నామ్మా. 1000 మంది ప్రాణాలు కాపాడిన. వెన్నుపూస ఆపరేషన్ కొందరే ఎదురు నేను చేసినప్పుడు, ఇప్పుడు కొన్ని థైరాయిడ్ పిల్లలు కానీ నేను మొదలు పెట్టినప్పుడు కొందరు మంది వెన్నుపూస ఆపరేషన్ లేదు, 100 మందిని కాపాడిన. నేను చెప్పిన మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా, భయపెట్టుకుంటా బాధ చెప్పినా నాకంటే ఎక్కువ ఇక్కడ ఉన్న అమ్మలందరూ మిమ్మల్ని కాపాడుకుంటారు, కడుపులో పెట్టుకుని కొడుకులా చూసుకుంటారమ్మా. మీ అందరికి దయచేసి కోరేది, ఎస్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు, ఇంకా కొన్ని పనులు తీసుకుని ఉన్నాయి. ఒక్కొక్క పని చేసుకుందాం 100% ఎప్పుడు చేసుకోగలుగుతాం? మన సొంత మున్సిపాలిటీ ఉంది, మనం ప్రశ్నించే గొంతులుంటే తప్పకుండా చేసుకుంటాము. దయచేసి మీ అందరినీ మీ కొడుకులా అడుగుతా ఉన్నా, ప్రశ్నించే ధైర్యం నాకు కూడా ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో ఏమైతే చెప్తాం మీ అందరికీ, చూడరు నేను ప్రతిసారి సంజయ్ అన్న లేచి బట్టి గట్టి అరుస్తుంటాడు. ఇప్పుడు సంజయ్ అన్న మా పక్కన జగిత్యాలలో సంజయ్ ఎమ్మెల్యే అని ఉంటాడు, ఆయన కూడా ఇదే గుర్తుండే, కాంప్రమైజ్ అయిపోయిండు, కండువా మార్చుకోవడం పోయింది కూడా. నేను మాత్రం ఎప్పుడు చెప్తా, నేను ప్రజల పక్షాన్ని ఉంటా, ప్రజల కోసం కొట్లాడతా, నన్ను ఎవ్వరు వెళ్ళలేడని చెప్పి వాళ్ళకి ఎప్పుడో పెట్టిన కాంగ్రెస్ వాళ్ళకి. కానీ నాకు ధైర్యం ఎప్పుడు ఇచ్చిందంటే, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో గెలిస్తే అసెంబ్లీలో ఇంకా గట్టిగా ఉంటా. వాళ్ళని గెలిచింది అనుకున్నాను ఏమంటారేమో, వాళ్ళు గెలిచినప్పుడు నేను అసెంబ్లీలో ఏమంటారు, కూర్చో మేము గెలిచిన ఎలక్షన్ అంటారు. అంటారా లేదా? మేము 26 నెలలు ఒక్క పని చేయకపోయినా గెలిచినాం, మేము 4 నిమిషం కూర్చో అంటున్నాను. ఎందుకంటే బాగా ఎగురుతాను మామూలుగా అసెంబ్లీ బాగా ఎగురుతాడు, అందుకనే కూర్చో అంటున్నాను. దయచేసి మీరు ఆ బలం ఇవ్వాలి, మీరు ఆ ధైర్యం ఇవ్వాలని చెప్పి మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ అందరు కూడా గెలిపేరు మా తమ్ముల్ని 100కు 100% మీకోసం. ఇంకొక ముచ్చట చెప్పాను నేను అందరికీ, ఇప్పటికి 10 సార్లు మన పెన్షన్ల గురించి మాట్లాడిన అసెంబ్లీలో ఇవ్వలేదు. ఇప్పుడు మార్చిలో మళ్ళీ బడ్జెట్ ఉంది, ఇప్పుడు కూడా ఇవ్వకపోతే మీకోసం మేము నిరాదీక్ష కూర్చుంటాం, మీరు అందరూ వచ్చి నాకు సపోర్ట్ చేయరు, అంతే నాకు కావాల్సింది. దయచేసి ఇప్పుడైతే మన బిడ్డల్ని గెలిపినరి, తప్పకుండా మీరు అన్ని పనులు చేసే బాధ్యత నాది. దయచేసి మా బక్క చిక్కిన వాళ్ళకు బలం ఇయ్యదు అని చెప్పి మా అమ్మలందరినీ కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మళ్ళీ ఒకసారమ్మా మీ అందరికీ నిజంగా ధన్యవాదాలు. ఈ ఆఖరి టైంలో మా పిల్లగాళ్ళు కూడా పాపం మీరు వచ్చిన మా చిన్నారులందరూ తొందరగా ఇంటికి పోయి కొంచెం వంట చేసి అందరికి వంట పెట్టారమ్మా. ధన్యవాదాలమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలమ్మా అందరికీ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.
పోయేద్దాం. వస్తున్నా, వద్దా రావద్దా? జబేరియా ఏయ్, అరే, అరే. యాసిన్ దగ్గర ఉందా? అవునా?